బిగ్ బాస్ టీమ్ లో ఫ్యామిలీ వీక్ కి టైం పెట్టాలని ఆలోచన ఎవరికైతే వచ్చిందో వెరీ డిజాస్టర్స్ ఐడియా. ఫ్యామిలీ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళందరికీ హాయ్ చెప్పడానికి 5-10 నిమిషాలు ఈజీగా అయిపోద్ది. ఇక్కడ వాళ్ళ ఎమోషన్స్ ఎక్కడ ఫీల్ అవ్వాలి, వాళ్ళ కంటెస్టెంట్స్ కి ఏం చెప్పుకోవాలి, అలా టైమర్లు పెట్టడం ఎందుకు, ఇంకా సైలెంట్ గా చివరికి దాన్ని ఆపుకోవడం ఎందుకు. సంజన గారికి అయితే న్యాయం జరిగింది అనిపించింది. కానీ ఈ స్టెప్ ఏదైతే బిగ్ బాస్ టీం తీసుకుందో అది డే 1 తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే అప్పటికి తనుజ గారి దగ్గర 60 నిమిషాలు ఉంది. దాంట్లోంచి తను 10 నిమిషాలు ఇచ్చినా కూడా సంజన గారి ఫ్యామిలీకి ఇంకొంచెం టైం దొరికేది. అలాగే కళ్యాణ్ లేనిపోని త్యాగాలు చేయడానికి పూనుకునేవాడు కాదు. ఇమాన్యుయల్ త్యాగం చేయడంలో అర్థం ఉంది. కళ్యాణ్కి ఉన్న 15 నిమిషాల్లో 5 నిమిషాలు అవటంలో ఏం అర్థం ఉంది? కళ్యాణ్కి ఉండకపోవచ్చు తన ఫ్యామిలీ ఎక్కువసేపు ఉండాలని, తన ఫ్యామిలీకి ఉంటది కదా కళ్యాణ్తో ఎక్కువసేపు గడపాలని. ఎరిగింటోళ్ళు పొరుగింటోళ్ళు మీ అబ్బాయి సూపర్ ఆడుతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అయి ఉంటారు కదా. గర్వాన్ని వాళ్ళ ప్రేమని హౌస్ లో చూపించడానికి కదా వాళ్ళు తాపత్రయపడతారు. ఇక సంజన గారు చాలా మెచ్యూర్డ్ గా కళ్యాణ్ 5 మినిట్స్ ఇచ్చినా కూడా 1 మినిట్ మాత్రమే తీసుకున్నారు. ఇంకా డెమాన్ పవన్ వాళ్ళ మదర్ ఒకటే ఆలోచించింది ఏంటి అంటే వాళ్ళ అమ్మగారు ఎంటర్ అయినప్పుడు రీతు గురించి ఏమంటారా అని, దానివల్ల డెమాన్ ఎలా ఇబ్బంది పడతాడా అని. వాళ్ళ మదర్ చాలా అంటే చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేశారు. అంటే ఒక్క మాట కూడా వాళ్ళ బాండ్ గురించి మాట్లాడలేదు. అలాగే అట్ ద సేమ్ టైం రీతుని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కేవలం డెమాన్ మోకాల మీద కొంచెం విషయంలోనే బాధపడ్డారు. దాంతో పాటు తనకు సపోర్ట్ ఉందన్న విషయాన్ని చెప్పారు. అప్పటి వరకు డెమాన్ మదర్ విషయం అండ్ సంజన గారి విషయంలో ఎమోషనల్ ఫీల్ అయిన ఆడియన్స్ దివ్య మదర్ ఎంటర్ అవడంతో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ అయ్యారు. భరణి గారి విషయంలో తనకున్న బాండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఆడియన్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారు అని చెప్పి. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది. అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.